యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 75 HP గ్రీన్ గోల్డ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉన్నా అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి బండి యొక్క ఫొటోస్, బండి యొక్క వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేయడం జరుగుతుంది, మీ వెహికల్ కూడా అమ్మి పెట్టబడును. ఎటువంటి వెహికల్ అమ్మాలనుకున్నా స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి వివరాలు పంపించండి. ఈ నెంబర్కి వచ్చేసి ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్లో మాత్రం మెసేజ్ చేయండి. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు, ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ 75 HP 4-wheel drive హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్ కాంబినేషన్లో బండి అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. మనల్ని అయితే చాలా మంది అయితే గ్రీన్ గోల్డ్ బాక్స్ హార్వెస్టర్ 75 HPలో కావాలని చాలామంది అయితే అడగడం జరిగింది. అందుకోసమే ఈ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. అలాగే లేటెస్ట్ మోడల్ బండి కూడా ఇది. మీకు కూడా ఎలాంటి హార్వెస్టర్ కానీ ట్రాక్టర్ కానీ ఎలాంటి మోడల్లో కావాలనుకున్నా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2022 మోడల్ బండి. 2022లో హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ తీసుకుని అయితే 3 సంవత్సరాలు అయితే అవుతుంది. బండి వచ్చేసరికి 3 సంవత్సరాల వెహికల్. బండి అయితే మంచి కండిషన్లో అయితే ఉంది. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అయిపోండి. వీడియోని పూర్తిగా చూడండి, అలాగైతే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అనేది ఏమి, బండి పేపర్లు అయితే ఫోర్స్లో ఉన్నాయి. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లో వచ్చేసి 80% లైఫ్ అయితే ఉంది, బ్యాక్ టైర్లో వచ్చేసి 60% లైఫ్ అయితే ఉంది. టైర్లు కూడా మంచి కండిషన్, నీట్ కండిషన్లో అయితే టైర్లు కూడా ఈ మధ్యలోనే మార్చామని ఓనర్ అదే చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క కండిషన్ విషయానికి కండిషన్ కూడా మంచి కండిషన్లో ఉంది. రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించారు. డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది. మనలో అయితే చాలా మంది గ్రీన్ గోల్డ్ బాక్స్ కాంబినేషన్లో హార్వెస్టర్ కావాలని అడగడం జరిగింది. అందుకోసమే హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ కూడా మంచి కండిషన్లో, నీట్ కండిషన్లో అయితే ఉంది. రీసెంట్గానే హార్వెస్టర్ కూడా రిపేర్ చేయించారు. ఈ బండి యొక్క రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ వచ్చేసి 2500 గంటలు మాత్రమే తిరిగింది. 2022 మోడల్ బండి. 2500 మాత్రమే రీడింగ్ తిరిగింది. రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది. ఈ బండికి అయితే డైరెక్ట్ ఫీల్డ్కి అయితే వెళ్ళొచ్చు. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణ స్టేట్ కరీంనగర్ డిస్టిక్లో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. గమనించుకోవాలి, వీడియోలో మాత్రం ఎక్కడ ఉంది, టైటిల్లో డిస్క్రిప్షన్లో మాత్రమే ఓనర్ నెంబర్ ఉంటుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 26 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2022 మోడల్ బండి గ్రీన్ గోల్డ్ 75 HP 26 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 26 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి యొక్క ఓనర్ నెంబర్. అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు, ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.